హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి. ఓకే, ఏంటంటే ఇది ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసే కోర్ అనమాట. కోరు నేను ట్రాన్స్ఫార్మర్ నేనే వైండింగ్ చేసుకుంటాను నా సొంతంగా అనమాట. సో దానికి సంబంధించిన కోరు ఈరోజు మనం కొన్నాను అనమాట. ఇది వచ్చేసి టోటల్ 25 కేజెస్ వస్తుంది ప్యాక్. చూడండి, 25 కేజెస్ అని రాశారు. ఇదేంటంటే టైప్ 3లో ఈ అండ్ ఐ అని రాశారు, చూసారా? ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఎలా ఉంటుంది దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇట్లా 25 కేజెస్ వస్తుంది. సో నేను యాక్చువల్గా కొత్త కోరే కొంటానండి. ట్రాన్స్ఫార్మర్కి యూజ్ చేసేటప్పుడు కొత్త కోరే వాడాలి. ఎందుకంటే దాంట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఈఎంఎఫ్ఐ అనేది బాగా దాని గురించి తెలిసిన వాళ్ళకి, ట్రాన్స్ఫార్మర్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసండి. కొత్త కోర్ వాడితే ఎంత బాగుంటుంది, లేక యూజ్డ్ కోర్ వాడితే ఎట్లుంటుంది అనేది. కాపర్ ఎంత మంచిగా వాడినా కూడా కోరు యాజ్ సేమ్ టైం కోరు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో నేనైతే కొత్త కోరే వాడతాను. ఓకే, అందులో ఇంకా కొన్ని కొంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ తక్కువకి వస్తుంది మనం చెప్పాము చాలామందికి, మన యూట్యూబర్స్ ఇలా టెక్నీషియన్స్ కూడా చెప్పాము, మనం ట్రాన్స్ఫార్మర్ చేస్తాము కావాలంటే మీరు చెప్పండి అని. కానీ వాళ్ళు ఎందుకో మరి బయట కొంటున్నారు. సో వాళ్ళకు కూడా నేను చెప్తాను ఇన్ఫర్మేషన్, ఇది ఎలా ఉంటుంది, వాళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తున్నారని కూడా చెప్తాను. చూడండి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాము. ఓకే, చూడండి కొత్త కూర ఎలా ఉంటుందో. ఇది ఈ అండ్ ఐ అనమాట. ఇది ఐ అనమాట. ఒకటి చేసి చూపిస్తాను. ఓకే, ఇందో ఈ ఎలా ఉందండి, ఈ&ఐ. ఓకే, చూసారా? ఈ&ఐ ఇలా ట్రాన్స్ఫార్మర్ మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, సో ఇలా అయితే కొత్తది తీసుకుంటాం. చూడండి ఎలా ఉందో కొత్తగా. సో ఇది పక్కన పెడితే మీకు ఈ&ఐ పక్కన పెడితే సో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి బయట, చూసారా? సో ఇది ఎఫ్ కోర్ అనమాట. ఎఫ్ కోర్ ఇది కూడా వాడతారు. ఈ&ఐకి ఇదికి తేడా ఏంటంటే, ఇది ఓపెన్ చేసేటప్పుడు మనం ఈ&ఐ ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా రీయూజబుల్ చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా మనం కట్టించుకోవచ్చు అనమాట మళ్ళీ. ఓకే, ఈఎఫ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ట్రాన్స్ఫార్మర్ కట్టేవాడు యూజ్ఫుల్గా ఉండేటట్టు కట్టాలన్నమాట. కొంతమంది అలా కట్టరు, దాన్ని ఓపెన్ చేసేటప్పుడే చాలా వెళ్ళిపోతాయి అన్నమాట, డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, సో సరే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసేదానికి పైనుంచి ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఇలాగే ఉంది, కానీ కోర్ అనేది డూప్లికేట్ కూడా వస్తున్నాయి. డూప్లికేట్ అంటే దాన్ని యూజ్ చేయాల్సిన మెటీరియల్ యూజ్ చేయలేదన్నమాట. సో ఇది చూద్దాం. ఇది ఓకే, ఈ మెటీరియల్ కూడా ఓకే, బాగుంది. అయితే ఎఫ్ అనమాట. ఎఫ్ అంటే మనం ఇలా ఈ&ఐ చేస్తాం కదా, అలాగే ఇది ఎఫ్ అనమాట. ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది మళ్ళీ చూద్దాం, పక్కన పెట్టేద్దాం. ఎఫ్ ఎక్కువ చూసారా? ఇది చూసేదానికి బయట నుంచి ఇలాగే ఉంటుంది. చూసేదానికి చాలా బాగుంది, కొత్తది కానీ ఇది ఉంటుంది. కానీ చూడండి, ఇది వచ్చేసి ఈ కోరు మంచిది కాదు. ఈ కోరు చూడండి, ఈ కోరు వాడారు. ఇది చూసేదానికి పైనుంచి ఇట్లా ఉంటుంది, కానీ చూడండి పెయింట్ వేశారు. ఏది మంచిది ఏది చెడ్డది అనేది మనకు బయట నుంచి అసలు తెలియదు అనమాట. సో ఏది యూజ్ చేశారు, ఏది యూజబుల్, ఏది కొత్తది వాడారా
ఇవన్నీ మనకు ఇది రాదనమాట. సో ఫ్రెండ్స్, చూసి తీసుకోండి. మీరు ట్రాన్స్ఫార్మర్ టెక్నీషియన్స్ కూడా చూసి తీసుకోండి. కాపర్ యూజ్ చేస్తున్నాడు, అది తక్కువకి వస్తుందని చెప్పి తక్కువ ప్రైజ్లో తీసుకున్నారంటే మీరు మోసపోయినట్టే. కొంచెం ఎక్కువ ప్రైస్ అయినా కానీ మంచి దగ్గర చేయించుకోండి. చేసేవాళ్ళు ఉంటే చేయించుకోండి, కానీ ఇది మాత్రం చూసి గమనించి మీరు ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయండి. ఎందుకంటే యాంప్లిఫైర్లో ట్రాన్స్ఫార్మర్ ఇంపార్టెంట్ అనమాట. మనకు పంచి రావాలన్నా, యాంపియర్ రావాలన్నా ప్రతిదీ ట్రాన్స్ఫార్మర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.